షాప్లో కొన్న వస్తువులు పట్టుకెళ్లడానికి చేతి సంచులు మోసుకెళ్లే కల్చర్ ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లదే హవా. కూరగాయలు మొదలు వంట సరంజామా చివరికి తినుబండారాలు కూడా ప్లాస్టిక్ బ్యాగులో వేసుకుని తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుని తినే వరకు బాగానే ఉంటుంది, కానీ క్యారీ బ్యాగ్లు క్యారీ చేసే పొల్యూషన్ సంగతేంటి? ఆహార పదార్థాల్ని వీటిలో మోసుకుని రావడం వల్ల క్యాన్సర్ కారకాలు మన శరీరంలోకి వెళ్తున్నాయని చెవిన ఇల్లు కట్టుకుని మొత్తుకున్నా ఈ పద్ధతికి మాత్రం బ్రేక్ పడ్డం లేదు. అప్పటికప్పుడు పనైపోయింది అనుకుంటున్నారే కానీ వాటి వల్ల పర్యావరణంపై పడుతున్న చెడు ప్రభావం గురించి కానీ దానివల్ల ముందు తరాలకు జరిగే కీడు గురించి కానీ ఆలోచించేవారెందరూ? ఒక చిన్న ప్లాస్టిక్ టీ కప్పు తయారు చేస్తే కొన్ని మిలియన్ కణాల ఓజోన్ పొర దెబ్బతింటుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లాస్టిక్ అనేది పర్యావరణాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో. అందుకే మనందరం కూడా ప్లాస్టిక్ కి నో చెప్పి దానికి ప్రత్యామ్నాయ మార్గాలని వెతుక్కోవాలి. సాధ్యమైనంత వరకు క్లాత్ బ్యాగ్లని, పేపర్ బ్యాగ్లని వాడడం శ్రేయస్కరం. ఇదే ఆలోచన వచ్చింది యామిని కోగంటికి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కి ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నారు. అందుకు తన వంతు ప్రయత్నంగా జగీసా ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేశారు. పేపర్ క్యారీ బ్యాగ్ల పరిశ్రమని ప్రారంభించారు. ఆ పరిశ్రమ గురించి ఆమె ఏమంటున్నారో చూద్దాం. నమస్తే అండి, నా పేరు యామిని. నేను జగీసా ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అని ఒక పేపర్ క్యారీ బ్యాగ్ ఇండస్ట్రీ ఒక ప్లాన్ చేశాను. సో ఇప్పుడు నేను పేపర్ క్యారీ బ్యాగ్స్ చేస్తున్నాను, డిజైన్ బ్యాగ్స్ అండ్ ప్లెయిన్ బ్యాగ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ లోగోస్తో కూడా నేను చేయగలను బల్క్ క్వాంటిటీ అయితే. అది కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, మీకు చిన్న చిన్న కిట్టి పార్టీస్కి వాటికి కూడా యూజ్ అవుతాయి ఇవి. డిగ్రీ వరకు చదువుకున్న ఈమె భర్తతో కలిసి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరుగుతున్న అనర్థం గురించి వార్తాపత్రికల్లో చదివి పేపర్ క్యారీ బ్యాగ్ల తయారీ బిజినెస్ ని ఎందుకు మొదలు పెట్టకూడదు అనుకున్నారామె. పేపర్ బ్యాగ్ పరిశ్రమను మొదలు పెట్టాలన్న ఆలోచన వచ్చిన తర్వాత వీటి తయారీలో శిక్షణ తీసుకున్నారు. వీళ్లు తయారు చేసే బ్యాగుల్లో కేవలం క్రాఫ్ట్ పేపర్ ని మాత్రమే ఉపయోగిస్తారు. దీనికి వచ్చి నేను మెయిన్ ఎన్ఎస్కి మెషిన్ టూల్స్ నుంచి నేను మెషిన్ తెచ్చుకున్నాను. ఆయన దగ్గర నేను బేసిక్గా అంటే ఎలా తెచ్చుకోవాలి పేపరు, ఎలా మనం ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో దీనిలో మా హస్బెండ్ కోఆపరేట్ చేశాను. నువ్వు చేయగలవు, చెయ్యి అనేది ఆయన చెప్పారు. సో దాంతో నేను ఇది ప్లాన్ చేస్తున్నానండి. ఇది నేను వచ్చి క్రాఫ్ట్ పేపర్ యూజ్ చేస్తానండి పేపర్ బ్యాగ్స్కి, ఓన్లీ క్రాఫ్ట్ పేపర్. అది కూడా నేను ఆంధ్ర పేపర్ నుంచి అజిత్ పేపర్ అండ్ దేవప్రియ ఆల్సో ఐ విల్ టేక్. తర్వాత మీకు డిఫరెంట్ సైజెస్లో చేస్తున్నానండి నేను. మినిమం 18 సెంటీమీటర్స్ విడ్త్ నుంచి మ్యాక్సిమం 50 సెంటీమీటర్స్ విడ్త్ వరకు నేను డిఫరెంట్ సైజెస్ చేయగలను. రేంజ్ కూడా మీకు మనకి అనుకూలంగానే ఉంటుందండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలమైన రేంజ్ అది 3 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు నేను మీకు సప్లై చేయగలుగుతాను. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ నేను చేయించుతున్నాను ఇప్పుడు. మొదట్లో ఎటువంటి డిజైన్లు లేకుండా సాదా సీదాగా ప్లెయిన్ బ్యాగ్లను తయారు చేశారు. వాటికి రెస్పాన్స్ ఆమె ఆశించినట్టు రాకపోవడంతో డిజైన్లు వేస్తూ చేయడం మొదలుపెట్టారు. తర్వాత నేను యూనియన్ బ్యాంక్ నుంచి నేను లోన్ తీసుకున్నాను. యూనియన్ అండర్ కేవీఐబి లేడీ దీని కింద తీసుకున్నాను నేను, లేడీ ఎంటర్ప్రెన్యూర్ దీని కింద. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 16 lakhs. నేను వచ్చి 12 lakhs నేను లోన్ తీసుకున్నాను. తను అనుకున్న పనికి శ్రీకారం చుట్టడమే కాకుండా మరో 10 మంది మహిళలకి జీవనోపాధిని కూడా కల్పిస్తున్నారామె. నేను పేపర్ రోల్స్ ఆంధ్ర పేపర్స్ నుంచి నేను రోల్స్ తెప్పించుకుంటానండి. తర్వాత దాని నుంచి నేను ఏ సైజ్ కావాలో అది షిల్ చేసుకొని దాన్ని నాకు మెషిన్ మీద నేను సెట్ చేసుకుంటే నాకు రిక్వైర్డ్ సైజ్ బ్యాగ్ సైజ్ని బట్టి బ్యాగ్స్ వస్తుంది. అవి వచ్చినాక 60% మెకనైజ్డ్ అండి నాది, 40% మాన్యువల్. ఈ 40% మాన్యువల్లో నాకు వర్కర్స్ దాన్ని బాటమ్ ఫోల్డింగ్, అప్పర్ ఫోల్డింగ్, పంచింగ్, రివిటింగ్ అండ్ థ్రెడింగ్ వీళ్ళు మాన్యువల్గా చేస్తారు. నాకున్న లేబర్ నాకు వర్కర్స్ వాళ్ళు అది చేస్తారనమాట. మెయిన్ డిజైన్స్ అంటే మాత్రం నేను రోల్ టు రోల్ ప్రింట్ చేయించుకోవాలి సార్. నాకు అది నేను బయట జాబ్ వర్క్ ఇస్తాను, రోల్ టు రోల్ నేను నా కాంబినేషన్స్ చెప్తాను, నాకు ఈ కలర్ కాంబినేషన్స్లో నాకు ఈ డిజైన్ కావాలి. సో దానికి తగ్గట్టు నేను డిజైన్స్ చేయించుకుంటున్నాను ఇప్పుడు. ప్రజెంట్ నా దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి, అందరూ లేడీసే. వాళ్ళకి నేనే ట్రైనప్ చేశాను వాళ్ళని. ఫస్ట్ వాళ్ళకి బేసిక్గా ఏం తెలియదు, పేపర్ ఎంత తీసుకోవాలి, ఎంత కన్జంప్షన్ అవుతుంది అన్నీ నేను చెప్తాను. వాళ్ళు అక్కడ తీసుకొని కట్ షీట్స్ దాని నుంచి వాళ్ళు బ్యాగ్స్ చేయగలుగుతారు. స్కిల్డ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ట్రైన్ చేసి, సో ఇప్పుడు నాకు ఒక 10 మంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు నా దగ్గర చేయడానికి. ఈ పేపర్ క్యారీ బ్యాగ్లు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి కదూ.
ఇవి రకరకాల సైజులో లభిస్తున్నాయి. 18 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్ల మందం ఉన్న బ్యాగ్లను తయారు చేస్తున్నారు. ఈ బ్యాగుల సైజు తాంబూలం సైజు నుంచి మొదలై 4 కేజీల బరువు మోసే వరకు ఉంటాయి. వీటిల్లో మీరు రకరకాల గిఫ్ట్లను పెట్టి ఇవ్వొచ్చు. అంతేకాదు, మీరు ప్రత్యేకంగా మీ ఇంట్లో జరిగే పార్టీకి బ్యాగ్లు తయారు చేయించుకుంటే కనుక మీకు కావలసిన పేర్లని బ్యాగ్ల మీద ప్రింట్ చేయించుకుని ఇవ్వొచ్చు. అలాగే కంపెనీల పేర్లు కూడా ప్రింట్ చేయించుకోవచ్చు. మీకు ఇది వచ్చి తాంబూలం సైజ్ అండి, మినిమం సైజ్ ఇది బ్యాగ్. ఇది వచ్చి 18 సెంటీమీటర్స్ విడ్త్, 18 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. చిన్న చిన్న తాంబూలాలు ఇవ్వడానికి, మనం చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, బర్త్డేస్కి వాటికి ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ దీనిలోనే డిజైన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇట్లా ప్లెయిన్ అయినా చేయొచ్చు మనం, ఇట్లా ప్లెయిన్ బ్యాగ్స్ రోజెస్లో కానీ మన దీన్ని బట్టి సార్, మన క్రియేటివిటీని బట్టి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది వచ్చి మీకు అప్ టు 1 కేజీ వరకు వెయిట్ హోల్డ్ చేస్తుందండి. ఈ బ్యాగ్ వచ్చి 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు హోల్డ్ చేస్తుంది. మీకు ఈ సైజ్ వచ్చి మినిమం 18 సైజ్. నేను ఇది మాక్సిమం సైజ్ సార్, మనది వచ్చి నేను 42 సెంటీమీటర్స్. ఇది అప్ టు 50 సెంటీమీటర్స్ వరకు నేను చేయగలను. ఇది వచ్చి మీకు 4 కేజెస్ వరకు హోల్డ్ చేస్తుందండి, వెయిట్ క్యారీ చేయగలదు. ఇది శారీస్, మీకు సూట్స్ వాటికి కూడా బాగుంటుంది పెట్టివ్వడానికి. అనదర్ వచ్చి మీకు ఇది కూడా చిన్న చిన్న మనం శారీస్ కానీ చిన్న డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ పెట్టడానికి ఇది బాగుంటుంది. ఈ సైజ్ వచ్చి ఆ కస్టమర్ని బట్టి వాళ్ళకి నచ్చిన కలర్స్లో మనం వాళ్ళకి నచ్చిన సైజెస్ చేసి ఇవ్వచ్చండి మనం. తర్వాత మీకు అంటే ఏ డిజైన్ బట్టి వాళ్ళు ప్రిఫర్ చేసే డిజైన్ బట్టి వాళ్ళకి చేయొచ్చు. వీటి మీద స్క్రీన్ ప్రింట్ వేయించుకుంటే ఇంకా బాగుంటాయండి బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన మ్యాటర్. లేదు ప్లెయిన్ అంటే కనుక నేను ప్లెయిన్ మీద వాళ్ళకి కావాల్సిన లోగో కూడా మనం వేయొచ్చు. ఇలాంటి ప్లెయిన్ కలర్ మీద మీకు ప్లెయిన్ మీద మీ షాప్ లోగోస్ కానీ మీ ఇది కానీ కావాలంటే కూడా ఇలా చేయొచ్చండి. కానీ మినిమం మినిమం క్వాంటిటీ వచ్చి మాకు 5000 బ్యాగ్స్ అయితే నేను ప్రింట్ చేసి ఇవ్వగలుగుతాను. పేపర్ బ్యాగ్ల తయారీ పని యామిని చూసుకుంటే వాటి మార్కెటింగ్ వ్యవహారం ఆమె భర్త చూసుకుంటారు. ప్రజల్లో అవగాహన కలిగిస్తే మా మార్కెటింగ్ బాగుంటుంది అంటారామె. ఇందుకు ప్రభుత్వ సంస్థల్లో సాధ్యమైనంత వరకు పేపర్ క్యారీ బ్యాగ్లను వాడడమే బెస్ట్ ప్రత్యామ్నాయం అనేది ఆమె అభిప్రాయం. మార్కెటింగ్ అంటే ఆ కాన్సెప్ట్ అంతా మా హస్బెండ్ డీల్ చేస్తారండి. మార్కెటింగ్ అంతా ఆయన త్రూ మెయిల్స్, ఆయన ఏదైనా అంటే ఆయనకున్న సర్కిల్ ద్వారా ఆయన కాంటాక్ట్స్ చేస్తారు. మెయిల్స్ అని, ట్రేడ్ ఇండియా అలాంటి వాటి ద్వారా ఆయన మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు త్వరలో కొందరిని అపాయింట్ చేసి మార్కెటింగ్ కూడా పెంచాలనే ఉద్దేశంలో ఉన్నాను నేను. ఇప్పుడు అవేర్నెస్ తక్కువ ఉంది. ఇన్ కేస్ అవేర్నెస్ వచ్చి సక్సెస్ఫుల్గా నా ప్రోడక్ట్ బయటకు వెళ్ళి నా ప్రోడక్ట్ అందరూ యూజ్ చేస్తే కనుక నేను ఇంకా డిజైన్స్ ఇంప్రూవ్ చేయదలుచుకున్నాను. అండ్ మోర్ ఓవర్ దట్ ప్రింటింగ్ క్వాలిటీ కూడా నేను ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని నేను అందరికీ సక్సెస్ఫుల్గా చేయగలను అనే దానికి ప్లాన్ చేసుకుంటున్నాను. ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ఈ కాలుష్యాన్ని నిరోధించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే కాన్సెప్ట్లో కనుక ప్రజలందరూ తమ వంతు కృషి చేద్దాము అనే కాన్సెప్ట్లో ఉంటే గవర్నమెంట్ కూడా కొంత గవర్నమెంట్ సెక్టార్స్లో ఓకే పేపర్ క్యారీ బ్యాగ్స్ యూజ్ చేయాలి అనే దీనిలో కనుక గవర్నమెంట్ కూడా కొంత సహకారం అందిస్తే మాలాంటి వాళ్ళకి మేము చేపట్టిన ఈ పథకానికి, ఈ ప్రాజెక్ట్కి ఒక సఫలత చేకూరుతుందని ఆశిస్తున్నానండి. మీరు కూడా పర్యావరణ ప్రేమికులా? నో ఫర్ ప్లాస్టిక్ అంటున్నారా? అయితే పేపర్ బ్యాగ్లనే కొనండి, వాడండి.